వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొచ్చేవారు బలవంతంగా. మన ఇష్టం అనేది లేదు. ఇంకా ఇక్కడ తీసుకొచ్చేసి ఒక మాఫియా గ్యాంగ్ లాగా వాళ్ళందరినీ ఇలాంటి చోట్ల వీళ్ళందరికీ ల్యాండ్ లార్డ్స్ కి అమ్మేయటం అనమాట. అదొక బిజినెస్, హ్యూమన్ ట్రాఫికింగ్. ఇట్లాంటివన్నీ చూస్తే బాధగా ఉంటుంది. అంటే హిస్టరీలో నిజంగా జరిగింది ఇదంతా అని తెలియడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఈచ్ క్యాబిన్ లో రెండు రూమ్స్ ఉన్నాయి కదా, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఉన్నాయి రూమ్స్. ఇవన్నీ ఇప్పుడు అరేంజ్ చేశారు, అప్పట్లో చాలా పోర్గా. హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. మాది ఈరోజు డే 2 న్యూ ఆర్లాండ్స్ ట్రిప్లో. ఇప్పుడే మేము స్వాంప్ టూర్కి వెళ్ళాము. క్రోకోడైల్స్ అంతా చూసి నా ఓల్డ్ బ్లాగ్ లో అప్లోడ్ చేశాను, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఆల్రెడీ చూడకపోతే తప్పకుండా చూడండి. మా ఈ ఫ్లయింగ్ బీచ్ ఛానల్లో మేము లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేస్తాము, ట్రావెల్ అండ్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తాము. ఓల్డ్ వీడియోస్ చూడకపోతే చెక్ చేయండి. సో ఇప్పుడు ఓకాలే ప్లాంటేషన్ దగ్గరికి వెళ్తున్నాము. ఓకాలే ప్లాంటేషన్ దగ్గర అది చాలా ఫేమస్ ల్యాండ్ మార్క్ లొకేషన్ అది. అంటే 12 years a slave అని ఒక మూవీ కూడా ఉంటుంది ఈ ప్లేస్ లో. అది మెయిన్ గా ఏంటి అంటే బ్లాక్స్ ని స్లేవరీ కింద తీసుకొచ్చి వాళ్ళు కష్టాలు పడ్డారు, ఆ స్టోరీ ఏంటి అదంతా ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తే అది కళ్ళకు కట్టినట్టు అదంతా కనిపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇది ఈ లూజియానా స్టేట్ కి సైప్రస్ ట్రీస్ స్టేట్ ట్రీస్. సో ఆ ట్రీస్ అన్ని కూడా మనకు అక్కడ కనిపిస్తాయి. చాలా అద్భుతమైన లొకేషన్. సో మాతో పాటు మీరు కూడా ఈ ప్లేసెస్ అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ బ్లాగ్ లో. సో మనం చూసేద్దాం ఇప్పుడు. And also, let's go. Let's go. సో లూజియానా స్టేట్ అయితే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. హౌసెస్ అన్ని ఎక్కువ ర్యాంచ్ హౌసెస్ ఉంటున్నాయి, అది కూడా చాలా లెస్ హైట్ తోటి. ఎందుకు అంటే ఇక్కడికి హరికేన్స్ అవి ఎక్కువ ఉంటాయి. సో దానికి అది నిలబడేలాగా హౌసెస్ బిల్డ్ చేస్తున్నారు. కట్రీనా హరికేన్ చాలా విధ్వంసం సృష్టించింది ఇక్కడ న్యూ ఆర్లాండ్స్ సిటీలో. సో హౌసెస్ అయితే మాత్రం ఎక్కువ అట్లా ర్యాంచ్, చాలా తక్కువ హైట్. అది మాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అన్నమాట. అంటే మేమున్న స్టేట్ కి ఈ స్టేట్ కి చాలా డిఫరెన్సెస్. నాట్ ఓన్లీ హౌసెస్, చెట్లు, వాతావరణం అంతా. యాక్చువల్లీ ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ బ్రేక్ జార్జియాలో చాలా లో టెంపరేచర్స్ ఉన్నాయి. మేము ఇక్కడికి వచ్చాము, ఇక్కడ మాత్రం చాలా వేడి, కానీ హ్యూమిడిటీ అంతా ఉంది అండ్ టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ దగ్గర స్టేట్స్ అయినా కూడా. లేక్స్, వాటర్ బాడీస్, లేదంటే స్వాంప్స్, వీటికి అసలు కొదవే లేదు న్యూ ఆర్లాండ్స్ చుట్టూని. ఎటు వెళ్ళినా ఇవే. సో ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మేము ఈ రెస్టారెంట్కి వచ్చాము. సో మేము ఓక్ ట్రీ ప్లాంటేషన్కి వెళ్ళే దారి మాట ఈ రెస్టారెంట్. సో ఇక్కడికి వచ్చే సో మాకు చైనీస్ అంటే చాలా ఇష్టం. చైనీస్ సో మా ఓల్డ్ బ్లాగ్స్ లో చూసుంటారు, మేము ఎక్కువ చైనీస్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటాము. చికెన్ ఫ్రైడ్ రైస్ ఇది, అండ్ చికెన్ లోమెన్ భరత్ గారు తినేది. తమన్వి కూడా చికెన్ లోమెన్ తింటుంది. హవీష్ కుంగ్ పావ్ చికెన్ విత్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ ఎలా ఉంది?
గుడ్ బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది. అసలు తల పైకి పెట్టకుండానే తినేసాను మొత్తం ప్లేట్ అంతా, అంత టేస్టీగా ఉంది. ఫార్చ్యూన్ కుక్కీ వచ్చింది. ఫాలో ద బీట్ ఆఫ్ యువర్ హార్ట్, ఇట్స్ ద మ్యూజిక్ ఆఫ్ యువర్ సోల్ అంట. మాదైతే ఏంటి వచ్చింది, యూ హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్ లీడ్. Ninja? లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఓక్ ట్రీ ప్లాంటేషన్ దగ్గరికి బయలుదేరుతున్నాము. సో ఎండ అయితే ఎంత ఎండగా ఉందో, అసలు హ్యాపీగా ఉంది. వింటర్ టైంలో ఇంత ఎండను చూడడం అన్నది బాగుంది. ఎట్ ద సేమ్ టైం బయట ఉంటున్నాం కదా ఎక్కువ, బాగా ఎండలో ఎక్స్పోజ్ అయిపోతున్నాం అన్నమాట. సో ఇవన్నీ చెరుకు తోటలు కదా, ఈ చెరుకు తోటల్లో పనిచేయడానికి వాళ్ళందరినీ, బ్లాక్స్ అందరినీ స్లేవ్స్ కింద తీసుకొచ్చారు అన్నమాట ఇక్కడికి. ఇంకా ఈ దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని చెరుకు తోటలే కనిపిస్తున్నాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టు దీనికోసమే ఈ స్టోరీ అంతా స్టార్ట్ అయింది, దీంట్లో పని చేయడం కోసం. ఈ ప్లేస్ అసలు ఎంత ప్రశాంతంగా ఉందో, చూడ్డానికి చాలా అందంగా ఉంది. ప్లాంటేషన్ ఇదంతా మనం లోపల చూసేద్దాం ఇప్పుడు. Also like history. It's like almost like history. Yeah, it has lot of history. Historic sites and exhibition is there. Yeah, I searched at chat. సో అది బిగ్ హౌస్ ఎగ్జిబిషన్ కూడా మనం వెళ్తున్నాము. ఇక్కడ ఈ చిన్ని క్యాబిన్స్ మనం చూడాలి, బట్ ఫస్ట్ బిగ్ హౌస్ చూసేసి వద్దాము. 3:15కి మనకి ఎంట్రీ కదా. సో అది బిగ్ హౌస్, అందులో మొత్తం ఈ ల్యాండ్ లార్డ్స్ వీళ్ళందరూ వైట్ పీపుల్ అందరూ ఉండేవారు అనమాట. సో ఈ క్యాబిన్స్ ఇక్కడ ఏవైతే కనబడుతున్నాయో ఇందులో బ్లాక్ పీపుల్ని తీసుకొచ్చి అందులో పెట్టేవారు. సో ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకి సంకెళ్ళు వేసి కట్టేసేవారు అనమాట. పని చేసినప్పుడు కూడా సంకెళ్ళతోటి వెళ్ళి పని చేయాలి పారిపోకుండా. సో వాళ్ళకి నిజంగా అసలు చాలా టార్చర్ అనమాట. ఇదంతా 18th centuryలో ఆఫ్రికా నుంచి షిప్స్ లో వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొచ్చేవారు బలవంతంగా. మన ఇష్టం అనేది లేదు. ఇంకా ఇక్కడ తీసుకొచ్చేసి ఒక మాఫియా గ్యాంగ్ లాగా వాళ్ళందరినీ ఇలాంటి చోట్ల వీళ్ళందరికీ ల్యాండ్ లార్డ్స్ కి అమ్మేయటం అనమాట. అదొక బిజినెస్, హ్యూమన్ ట్రాఫికింగ్. సో అక్కడ నుంచి తీసుకురావడం, ఆఫ్రికా నుంచి ఇక్కడ వీళ్ళకి స్లేవ్స్ కింద అమ్మేయడం. సో ఇది చాలా దారుణం. లోపల పిక్చర్స్, వాళ్ళ బెడ్స్, వాళ్ళ డ్రెస్సెస్, వాళ్ళు బంధించిన గొలుసులు, వాళ్ళ పనిముట్లు అన్నీ మొత్తం అన్నీ ఉంటాయి. చూద్దాం. ఇవి స్మాల్ హౌసెస్, ఎవరైతే స్లేవ్స్ ని ఇక్కడ పెట్టారో అవి. ఇప్పుడు మనం చూద్దాం వాళ్ళ హౌసెస్ ని. ఇట్లాంటివన్నీ చూస్తే బాధగా ఉంటుంది. అంటే హిస్టరీలో నిజంగా జరిగింది ఇదంతా అని తెలియడం అన్నది చాలా బాధాకరమైన విషయం. చిన్న చిన్న క్యాబిన్స్, సింగిల్ రూమ్స్, ఓకే రూమ్ సైజ్ ఇదంతా ఓకే, బట్ వాళ్ళని సంకెళ్ళు పెట్టి ఉంచడం అన్నది ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ లాండ్రీ అది.
ఈ చెట్లు కూడా అంత పెద్ద పెద్దగా వింతగా ఉన్నాయి అసలు. ఇవి చూసారా, ఈ స్టెమ్ దగ్గర ఇట్లాగా ఒకలా ఉన్నాయి రైట్గా. ట్రీస్ అంటే అదే అంతేనేమో. సో ఇది బిగ్ హౌస్, అప్పట్లో ల్యాండ్ లార్డ్స్ ఉన్న హౌస్ మాట ఇది. Oh! The Corset to separate the sugarcane juice from the fibrous pulp called bagasse. After filtering, a saccharine. బిగ్ హౌస్ విజిట్ విడిగా టికెట్ అట్లా ఎందుకు పెట్టాడు? ఇది చూడరా ఎక్కువ మంది. తేడా లేదు, మళ్ళీ $3 $4 సో డిఫరెన్స్. అప్పుడు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు కదా, $4 ఎక్కువ. బట్ ఆప్షన్ ఇచ్చాడు కదా ఇది లేకుండా కూడా. సో ఇది ఈ బిగ్ హౌస్ కి బ్యాక్ సైడ్ ఉంది ఈ ప్లాంటేషన్ అంతా. అసలు చాలా అద్భుతంగా ఉందన్నమాట చూడ్డానికి వ్యూ. అదంతా చాలా ప్రశాంతంగా ఉంది, చెట్లు ఒకటి పెద్ద ఉన్నాయి. వీటి ఏజ్ కూడా చాలా, సో ఫోటోషూట్స్ అంతా చేస్తున్నారు ఇక్కడ చాలా మంది. వీటి ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ మూవీలో అంతా మొత్తం ఇక్కడే షూటింగ్. ఆ 12 years లీవ్ మూవీ అంతా ఇదే షూటింగ్ మొత్తం. ఈ హౌస్, ఈ ట్రీస్ అన్ని చూడొచ్చు. సో మూవీ షూటింగ్ అంతా కూడా ఇక్కడే తీశారు అంట. అఫ్ కోర్స్ ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. హిస్టరీ అదంతా పక్కన పెట్టిన సో ఈ బిల్డింగ్ లోపల వీడియోగ్రఫీ ప్రొహిబిటెడ్ అంట. సో బయట మాత్రమే అలౌ చేశారు సరౌండింగ్ దిస్ హౌస్, అందుకని చేయలేదు. సో ఈ ట్రీస్ అందరినీ కూడా స్లేవ్స్ తోటి ప్లాంట్ చేయించారంట. 30 years ఓల్డ్ ట్రీస్ని తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేసి ఇట్లాగా రో లాగా. ఇది బ్యూటిఫుల్గా ఉంది కదా. యాక్చువల్లీ ఈ బిల్డింగ్ లోపల ఇక్కడ ప్రైమరీ బెడ్రూమ్ ఉంది. ఆ ప్రైమరీ బెడ్రూమ్ నుంచి ఇట్లా వ్యూ వస్తుంది అన్నమాట వాళ్ళకి, అప్పట్లో ఉన్న వాళ్ళకి. Disrepair. Many of the buildings that stood here no longer stand today. We did some archaeological excavation primarily in 2018 around the house, around the former enslaved cabins, and also on the alley itself. Not today and back then, and ఇక్కడ కిచెన్ ఉండేదంట అప్పట్లో. this is our east garden. Inspired by Miss Stewart, she'll have her personal rose garden right on this side. You're seeing a few of her favorite varieties here. The other garden on the other side, which we're about to walk to, is more to the Ramon's taste. But the Ramon's will have their gardens to the rear of the home because 20 సో లోపల అయితే ఈ గైడెడ్ టూర్లో మనకి వీడియో తీసుకొని ఇవ్వలేదు, లోపల అలౌడ్ కాదంట. బట్ హిస్టరీ అంతా వింటుంటే భలే అనిపించింది. మనం ఆ రోజుల్లోకి వెళ్ళి వాళ్ళు నివసించిన హౌస్ ఇది. బట్ వాళ్ళందరూ ఈ స్లేవ్స్ అందరి చేత ఈ షుగర్ కేన్ ప్లాంటేషన్లో వర్క్ చేయించేవారు. వాళ్ళకి ఏమీ సక్సెస్ స్టోరీస్ కాదు. 40 yearsలో చనిపోవడం, వాళ్ళందరూ ఫైట్ చేసుకోవడం, పిల్లలు అందరూ, అట్లా ఉంది స్టోరీ అంతా. మీరు గూగుల్ చేయండి, గూగుల్లో అయితే డెఫినెట్గా స్టోరీ తెలుస్తుంది. సో అప్పట్లో షుగర్ని వైట్ గోల్డ్ అనేవారంట. చాలా ప్రాఫిట్ తెచ్చే బిజినెస్ అంట షుగర్ కేన్ పెంచడం అన్నది.
సో అందుకని ఇంత స్లేవరీ ఇదంతా ఈ షుగర్ కేన్ విషయంలోనే జరిగింది. కాస్ట్ కూడా, ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందంట వాటికి షుగర్ కేన్ చేయడానికి. అందుకని అప్పట్లో, కాకపోతే ఈ స్లేవరీ అన్నది అబాలిష్ చేస్తారంట యుఎస్లో 1900s వచ్చేసరికి. అప్పుడు ఈ స్లేవరీ అంతా ఆగింది అన్నమాట. సో మనము ఆ క్యాబిన్స్ అయితే లైట్గా చూసేసాం కదా స్టార్టింగ్. ఇంకొన్ని క్యాబిన్స్ ఉన్నాయి, అవి చూసేసుకుని మనం అప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరదాం. గైడ్తో మాట్లాడిన తర్వాత అర్థమైంది. సో 12 Years Slave మూవీ అనేది కాటన్ రిలేటెడ్ స్లేవరీ, కాటన్ ఫీల్డ్స్ రిలేటెడ్ స్లేవరీ. ఇది కంప్లీట్గా డిఫరెంట్. ఇది ఏంటంటే షుగర్ కేన్ రిలేటెడ్ స్లేవరీ. సో ఆ మూవీ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి ఫ్యూ ఆఫ్ మైల్స్ లైక్ నార్త్ టువర్డ్స్ నార్త్లో ఫీల్డ్స్లో జరిగిందంట. అది కూడా ఒరిజినల్ లొకేషన్లోనే షాట్ చేస్తారు. అది కూడా ఇలాగే ఉంటుంది డిట్టో. సో ఓక్ ట్రీస్ అవన్నీ కూడా. బట్ స్లేవరీ అన్నది ఇక్కడ కూడా ఉంది. మన మూవీ రిలేటెడ్ గురించి కాటన్ ఫీల్డ్ రిలేటెడ్ మూవీ తీసారు. అవును, అందుకే ఇక్కడ ఈ స్లేవరీ క్యాబిన్స్ వాళ్ళది అన్నీ కూడా ఎగ్జిబిట్స్ ఉన్నాయి కదా. సో వాళ్ళు ఎలాగా ఏంటి, ఎలా ఉండేవారు, ఏం చేసేవారు, వాళ్ళు ఏం వాడేవారు, అన్నీ కూడా ఎగ్జిబిట్స్ ఉన్నాయి. సో లోపల టూర్ అంతా కూడా హౌస్లో ఏంటి, ఏ రూమ్స్ ఉన్నాయి, వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళ వాడిన ఫర్నిచరు, పెయింటింగ్స్, ఆర్ట్ అన్నీ, సో కట్లరీ అన్నీ కూడా ఉన్నాయి డిస్ప్లేలో. సో ఆ ఉన్న రూమ్స్లో ఒకటి అంటే అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఒక దాంట్లో బాగా ఇంట్రెస్ట్ మనకు కనెక్ట్ అయ్యేది ఒకటి చెప్పింది ఆవిడ. సో అది ఏంటంటే డైనింగ్ రూమ్లో ఉన్న పంక. సో పంక అనేది వాళ్ళు యూజ్ చేసేవారంట నేము. మరి అది వాళ్ళు ఎందుకు యూజ్ చేశారు, ఎలా, ఎక్కడి నుంచి వచ్చింది ఆరిజిన్ నుంచి వచ్చిందని చెప్పి అని చెప్పింది. కానీ వీళ్ళు ఫ్రెంచ్ మెన్ అందరూ. సో అది ఎలా వచ్చింది అనేది, అంటే ఇండియన్ ఆరిజిన్లో మనం పంక అంటాం ఫ్యాన్ని. అది కూడా ఏంటంటే మనకి తెలుసు పూర్వకాలంలో. సో ఇలా తాడు పట్టుకుని లాగుతూ ఉంటే అది ఇటు ఇటు ఊగుతూ ఉంటుంది, మనకి కర్టెన్లా ఉంటుంది. సో దాంతో మనకి గాలి వస్తూ ఉంటుంది అనమాట. సో అలాగా లోపల డైనింగ్ టేబుల్ పైన ఉంది అది. సో కార్నర్లో ఈ ఆఫ్రికన్ స్లేవ్స్ వాళ్ళ చిల్డ్రన్, పాపం చాలా చిన్నపిల్లలు, వాళ్ళు నుంచోబెట్టి వాళ్ళు ఆ ఈవినింగ్ వాళ్ళు భోంచేసే టైం అంతా కూడా వాళ్ళు లాగుతూనే ఉండాలి ఇంకా. సో అది నిజంగా మనం అక్కడ నిజంగా ఉన్నట్టు అది ఫీల్, ఆ పెయిన్ మనం చూసి. స్లేవరీకి పరాకాష్ట అన్నమాట. ఇంకా అంటే ఒకళ్ళు ఊపుతా ఉంటే ఫ్యాన్ వాళ్ళ డైనింగ్ చేసినంతసేపు, అది పిల్లవాళ్ళు, అది మెయిన్. వాళ్ళు తినే ఫుడ్ పిల్లలు చూస్తూ, అంటే ఆ ఫుడ్ మనం ఎప్పటికీ తినలేము, అది మనం ఇది కాదు, తినాలన్నా కూడా వాళ్ళకి అవన్నీ చూస్తూ వాళ్ళు కంట్రోల్గా ఉంటూ అలాగే ఏమీ చేయలేరు పాపం. అసలు వాళ్ళు దాన్ని లాగుతూనే ఉండాలి. ఎక్కడైనా ఆపితే మళ్ళీ వాళ్ళకి రకరకాల పనిష్మెంట్స్. సో ఇవన్నీ క్యాబిన్స్. ఈ బ్యాక్ సైడ్ ఉన్నవి స్లేవ్స్ వాళ్ళు యూజ్ చేసుకునే టాయిలెట్స్ మాట. ఇవి వాళ్ళ ఇల్లు, ఈ క్యాబిన్స్ అన్నీ. సో మనం అటు సైడ్ చూసాం కదా ఇందాక, ఇప్పుడు ఇటు సైడ్ చూద్దాము. వీటిలన్నిటిలో ఒక చోట వంట చేసుకునేది, ఒకటేమో రూము, ఒకటేమో హాస్పిటల్, అట్లా ఉన్నాయి. చూస్తుంటే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. అంటే హౌసెస్ చిన్నవి కాదు, వాళ్ళని స్లేవ్స్లా కట్టేసి ఏంటి వాళ్ళు వర్క్ చేసినప్పుడు కూడా ఆ సంకెళ్ళతోటే చేసేవారంట. అది బాధాకరమైన విషయం. వాళ్ళకి ఇష్టం లేకపోయినా విల్లింగ్నెస్, కన్సెంట్ అన్నది ఇంపార్టెంట్ కదా. ఈచ్ క్యాబిన్లో రెండు రూమ్స్ ఉన్నాయి కదా, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఉన్నాయి రూమ్స్. ఇవన్నీ ఇప్పుడు అరేంజ్ చేశారు, అప్పట్లో చాలా పోర్గా ఉండేది. వాళ్ళని బంధించిన సంఖ్యలో అవన్నీ. నో Can we? నో We can. నెక్ కూడా
నాయిస్ మేకింగ్ నెక్ రెస్ట్రెయింట్. That is their crop calendar. క్రాప్ క్యాలెండర్ ఇది. పెద్దవాళ్ళు పనికి వెళ్ళినప్పుడు పిల్లలు చికెన్ని చూసుకునేవారంట ఇక్కడ. వాళ్ళ పేర్లు అనుకుంటా హన్షు ఇవన్నీ. మనం కార్ అక్కడ పార్క్ చేసాము. నెమ్మదిగా మిగతాయి కూడా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో ఇదంతా మీరు కూడా మాతో పాటు ఎక్స్పీరియన్స్ చేశారు. అప్పుడు కాలంలోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశారని మేము కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.